హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ అండి. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేనైతే రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఆ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అని ఫోటోషూట్ పర్పస్ కూడా యూస్ చేస్తున్నాం కదా. ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా కొన్ని అయ్యాక అంటే 1 మంత్కి కానివ్వండి, 15 డేస్కి కానివ్వండి, అలా ఎప్పుడు కూడా నేను డిస్కౌంట్లో పెడుతున్నాను. అలాగే ఈసారి కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అన్నీ డిస్కౌంట్లో పెడుతున్నానండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఈ కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది పర్చేస్ చేస్తున్నారు, బాగున్నాయని రివ్యూస్ రూపంలో చెప్తున్నారు, కానీ వీడియోస్కి మాత్రం లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదండి. అందుకే నేను మరీ అడుగుతున్నాను. ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందితో షేర్ కూడా చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గానే ఉన్నాయండి. రిఫరెన్స్ డ్రెస్సెస్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బనారసీలో అండి, మల్టీ కలర్లో మల్టీ డిజైన్లో ఉంటుంది. చాలా ట్రెండీగా నడుస్తున్న ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇదైతే మల్టీ కలర్లో మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తుంది. లెహెంగా మోడల్లోనే డిజైన్ చేశాను. మంచి ఫ్లేర్తో ఇచ్చానండి. లోపల కాటన్ లైనింగ్ 2 లైనింగ్స్తో వస్తుంది. అలాగే క్యాన్ కూడా వస్తుందండి, డబుల్ లైనింగ్ వస్తుంది. ఎందుకంటే మనకి బనారసీ కాబట్టి ఈ క్యాన్ అనేది లాగకుండా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి. బ్లౌజ్ అయితే ఇలా ప్యాటర్న్లో ఇచ్చానండి, మంచి డిజైనర్ మోడల్లో ఇచ్చాను. మనకి ఇక్కడ టై చేసుకునేలాగా ఉంటుంది. వన్ సైడ్ ఇలా వర్క్ వచ్చేలాగా, ఇలా క్రాస్గా వచ్చేలాగా ఇచ్చాను. ఇది ఎక్స్ట్రానే ఉంటుందండి, జస్ట్ టై చేసుకోవడం కోసమే. లోపలంతా కూడా ప్లెయిన్, ఇందులో మ్యాచింగ్ కలర్లోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ అయితే సింపుల్ డిజైన్లో ఇచ్చాను. కింద కూడా మనకి ఇదే రిపీట్ అయితే స్కర్ట్కి సేమ్ ఉంటుందనేసి ప్లెయిన్ లాగా ఇలా ఇచ్చానండి. జస్ట్ ఇలా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది, బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం కూడా ప్లెయిన్, బటన్స్ అయితే ఇలా వస్తాయి. స్లీవ్లెస్లోనే వస్తుందండి. క్రాప్ టాప్ లెహెంగా మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలి, ఈ డ్రెస్ గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే బిఫోర్ అన్నీ కూడా డ్రెస్సెస్ వీడియోస్ చేసినవే అండి. ఏ డౌట్ ఉన్నా కూడా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేసిన తర్వాతనే పర్చేస్ చేయండి. రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. అలాగే సైజెస్ అన్నీ కూడా 6 ఇయర్స్ సైజ్ అండి. అంటే టోటల్ షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్లో ఉంటుంది. ఒకసారి మీ పిల్లలకు చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. ఓన్లీ సింగిల్ సైజు. ఇవన్నీ కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అండి. మనకి సైజెస్ అవైలబుల్గా లేవు. చాలామంది అడుగుతున్నారు, ఇందులో ఇంకా 6 ఇయర్స్ అని నేను చెప్తున్నాను, కానీ 4 ఇయర్స్లో ఉన్నాయా, 10 ఇయర్స్లో ఉన్నాయా అని అడుగుతున్నారు. స్టిచ్చింగ్ అయితే నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ రిఫరెన్స్ డ్రెస్సెస్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. అది కూడా డిస్కౌంట్లో పెడుతున్నానండి. ఇందులో అయితే ఇంకా 2 మోడల్స్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్లో ఇంకొక కలర్స్ కూడా సూపర్గా వచ్చాయి. ఆరెంజ్ ఇంకా సీ బ్లూ కాంబినేషన్లో ఇలా వస్తుందండి. బ్లౌజ్ కూడా సేమ్ అండి. మనకి ఇందాక ఏదైతే ప్యాటర్న్ చూపించానో అదే ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే వస్తుంది. లెహెంగా ఫ్యాబ్రిక్తోనే మనకి ఇలా వస్తుంది. సైడ్కి టై చేసుకోవడం కోసం ఇలా ఉంటుంది, బాగుంటుందండి. వేసిన తర్వాత అన్నీ కూడా మీకు ఫోటో షేర్ చేస్తాను సైడ్కి స్క్రీన్ పైన. ఈ డ్రెస్సెస్ వేసుకుంటే ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇదైతే ఇలా వస్తుందండి డ్రెస్. సేమ్ బనారసీలోనే వస్తుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది, డిజైనర్గా యూనిక్గా కూడా ఉంటుందండి. అలాగే ఇందులోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్లాజో మోడల్. ఇదైతే చాలా యూనిక్గా, చాలా స్పెషల్గా ఉంటుందండి. క్రాస్ కటింగ్లో మనకి అంబ్రిలా కటింగ్లో ప్లాజో అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ సైజు, మొత్తం సేమ్ సైజులోనే ఉంటాయండి డ్రెస్సెస్ అన్నీ. ఇలా స్కర్ట్ మోడల్లోనే ఉంటుందండి చూడటానికి, కాకపోతే మనకి ఇక్కడ కటింగ్స్ ఉంటాయి. ఒక్కో లెగ్కి ఇంత ఫ్లేర్ వస్తుందండి. మొత్తం లోపల కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను, ఎక్కడ గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు. ఇంత ఫ్లేర్ వస్తుంది. మనకి స్కర్ట్కి ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటామో సేమ్ ఫ్యాబ్రిక్, కాకపోతే మనకి ప్లాజో లాగా ఉంటుంది. పైన కూడా ఇలా కట్ వర్క్ వచ్చేలాగానే ఇచ్చాను. బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్లో ఇచ్చానండి. సేమ్ కట్ వర్క్, అలాగే క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్లోనే ఇచ్చానండి. చాలా యూనిక్గా ఉంటుంది, చాలా స్పెషల్గా కూడా ఉంటుంది. లావెండర్ కలర్ కాబట్టి చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో చాలా ట్రెండీగా నడుస్తున్న ఫ్యాబ్రిక్ అండి. బాగుంటుంది. కలర్స్ కూడా మంచి కలర్స్లో తెప్పించాను. ఇదైతే మంచి గ్రీన్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా జెరీ వర్క్ అయితే వస్తుంది. ఇలా ఎంబ్రాయిడరీ ఇంకా సీక్వెన్స్తో వస్తుంది. అన్నిటికి కూడా డబుల్ లైనింగే ఇచ్చానండి, దేనికి కూడా సింగిల్ లైనింగ్ లేదు. అలాగే స్టిచ్చింగ్ కూడా బొటిక్ స్టైల్లో ఉంటుంది. ఈ కట్ వర్క్ కూడా చూడండి, మొత్తం ఎలా డిజైన్ వచ్చిందో అలానే స్టిచ్చింగ్ కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇలా తెలుస్తుంది. స్టిచ్చింగ్ చేసిందే ఇది, మనకి ఫ్యాబ్రిక్ అయితే అలా రాలేదు. ఇలా స్టిచ్చింగ్ చేయాలంటేనే మనకి స్టిచ్చింగ్ కాస్ట్
స్టిచ్చింగ్ కాస్టే మనకి 1500 ఎబోవ్ ఉంటుంది. అలాంటిది మనకి ఇంత తక్కువ ప్రైస్లో డ్రెస్ స్టిచ్చుల్లోనే వస్తుంది. బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్ అండి. బార్డర్కి ఏదైతే వచ్చిందో అదైతే యోక్ పార్ట్లో తీసుకొని ఇలా హాఫ్ షోల్డర్ లాగా ఇచ్చాను. కావాలనుకుంటే మనము కోల్డ్ షోల్డర్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే మనకి నార్మల్ స్లీవ్స్ లాగైనా వేసుకోవచ్చు. పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసరికి షోల్డర్ దగ్గరైనా వేసుకోవచ్చు, లేదంటే స్లీవ్స్కి వేసుకున్నా కూడా హాఫ్ షోల్డర్ లాగా బాగుంటుంది. లుక్ అయితే ట్రెండీగా ఉంటుంది, ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇందులో సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. లావెండర్ అండి. చాలామంది ఎక్కువగా లావెండర్లోనే అడుగుతున్నారండి, ఎందుకంటే ట్రెండీ కలర్ కదా. నాకు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కువ వీడియోస్ లావెండర్ షేడ్లోనే ఉంటున్నాయి. కాకపోతే తప్పట్లేదు, వేరే కలర్స్ తీసుకొచ్చినా కూడా తీసుకోవట్లేదండి. ఇందులో లావెండర్ ఉందా అని ప్రతి వీడియోలో కూడా ఏ కలర్స్ తెచ్చినా లావెండర్ మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు. అందుకే చాలా వరకు ఆల్మోస్ట్ వీడియోస్లో లావెండర్ కనిపిస్తుంది. నాకు కూడా ప్రతి డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా రెగ్యులర్గా అవే కలర్స్ అయ్యేసరికి ఎక్కువ స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు. రిఫరెన్స్ కోసం మాత్రం డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. కాకపోతే బాగుంటున్నాయండి లావెండర్ షేడ్లో. అన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్లో వస్తున్నాయి. చూడండి, ఇది మంచి షేడ్, టిష్యూలో ఈ షేడ్ అనేది చాలా ట్రెండీగా ఉంటుంది. మనకి కట్ వర్క్ సేమ్ వచ్చింది, అలాగే బ్లౌజ్ కూడా సేమ్ అండి. ఎలా వచ్చిందో బ్లౌజ్ ఇందాక చూపించిన మోడల్లోనే మంచి టిష్యూ కూడా మంచి క్వాలిటీలో వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలోనే అండి, మనకి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఇదైతే చాలా కాస్ట్లీగా చాలా ట్రెండీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మొత్తం ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. మనకి ఇది బడ్జెట్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే. ఒకవేళ మీకు ఈ డ్రెస్ సరిపోవట్లేదు, మాకు ఫ్యాబ్రిక్లో కూడా కావాలి అనుకుంటే మాత్రం అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గానే ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మనకి ట్రెండీగా నడుస్తుంది కలర్ కాంబినేషన్ కానివ్వండి. ఫ్లవర్ డిజైన్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అవుట్లైన్ లాగా చాలా నీట్గా వచ్చింది. సీక్వెన్స్ కూడా ఉండి లేనట్టుగా చూడండి. ప్యాటర్నే డిఫరెంట్ అండి, దేనికి అదే డిఫరెంట్గా ఉన్నాయి. పొజిషన్ ప్రింట్, అది కూడా మనకి పొజిషన్ ప్రింట్లో ఎంబ్రాయిడరీ వర్క్, అలాగే ఇంత మంచి ఫ్యాబ్రిక్లో ఇంత తక్కువ కాస్ట్లో రావాలంటే మాత్రం మనకి మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు. మంచి ఫ్లేర్, ఏదో తక్కువ ప్రైస్ పెట్టి 2 మీటర్స్లో 1 మీటర్లో స్టిచ్ చేయడం అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్కటి చెక్ చేయండి. 3 మీటర్స్ ఎబోనే ఉంటాయి తప్ప తక్కువ అయితే అసలు ఉండదు. ఫ్లేర్ ఎక్కువగా ఉంటుంది. డబుల్ లైనింగ్ అయితే కంపల్సరీ అండి, అన్నిటికి కూడా డబుల్ లైనింగ్ ఉంటుంది. క్యాన్ కూడా మన మంచి క్వాలిటీతో ఉంటుందండి. మన దగ్గర స్పెషల్లే అది కదండి, ఏదైనా మంచి క్వాలిటీలో నెంబర్ 1 క్వాలిటీలో ఉన్నవి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువలో ఉండేలాగానే ప్రతిసారి కూడా నేను చూస్తున్నాను. అందుకే ప్రతి డిజైన్ కూడా యూనిక్గా ఉంటాయి, స్పెషల్గా ఉంటాయి. కొంచెం టైం తీసుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా రిఫరెన్స్ డ్రెస్తో పాటు నేను చూపిస్తున్నాను. అందుకే మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి, అది వేరే విషయం. కలర్స్ కాంబినేషన్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, అన్నీ కూడా డిఫరెంట్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గానే డిజైన్ చేస్తున్నాను. కాకపోతే తక్కువ వ్యూస్, తక్కువ లైక్స్ వచ్చేసరికి కొంచెం బాధ అనిపిస్తుందండి. నాకు కూడా ఎక్కువ లైక్స్ కావాలి, అంటే ఎక్కువ మందికి షేర్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలానే నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ మంది షేర్ చేయట్లేదు, లైక్స్ కూడా చేయట్లేదు. ప్రతి వీడియోలో అడుగుతున్నాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ కూడా చేయండి. చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. యూనిక్గా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదైతే బ్లౌజ్ నేను ప్లెయిన్లో ఇచ్చాను. మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఇచ్చాను. పీటర్ కాలర్లో ఇచ్చానండి. మంచి డిజైన్ కూడా కట్ వర్క్ లాగా మనకి ట్రెండీగా ఉండేలాగా ఫ్యాబ్రిక్, మనకి ఏదైతే లెహెంగా ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో అదే ఫ్యాబ్రిక్తో పీటర్ కాలర్లో ఇచ్చాను. బ్లౌజ్ సింపుల్గా ఉంటుంది, కానీ డిజైనర్గా లుక్ అయితే గ్రాండ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్కి మినిమం 1500 ఎబోనే ఉంటుందండి. ఎందుకంటే నార్మల్ లైనింగ్ వేసి నార్మల్ లెహెంగా స్టిచ్ చేస్తేనే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటిది మనకి డబుల్ లైనింగ్ వస్తుంది విత్ క్యానిక్, అని ఇంకా ప్రతి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజు విత్ మనకి ఏదో ఒక డిజైన్ అయితే పెడుతున్నాము. మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్తో ఇస్తున్నామండి. స్టిచ్చింగ్కే అవుతుందండి, మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ డ్రెస్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది కూడా మనకి చాలా ట్రెండీగా నడుస్తున్న ఫ్యాబ్రిక్ అండి. జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్తో వచ్చింది. సేమ్ డిజైన్ మనకు ఆల్ ఓవర్లో రావాలనుకుంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. అలా కాకుండా మనకి ప్రతి బాక్స్లో డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందండి. చూడండి, చాలా యూనిక్గా ఉంటుంది. మిషన్ పైన మనకి రెగ్యులర్ డిజైన్స్ వేయాలంటే ఒక టైం తీసుకుంటుంది, ఇలా స్పెషల్గా వేయాలనుకుంటే ఇంకొక టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా సరే మనకి బడ్జెట్లో వచ్చేలాగా ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉండాలి, కలర్ కాంబినేషన్స్ రిపీట్ కావద్దు, డిఫరెంట్ డిజైన్స్లో యూనిక్గా ఉండాలని ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ దగ్గరుండి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాను. కలర్స్ కూడా మంచి కలర్స్ అండి, అన్నీ
ట్రెండీగా అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను తెప్పిస్తున్నాను. అలాగే మీ సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇది కూడా చూడండి, మొత్తం జార్జెట్ మీద ఇంత హెవీగా ఇంత గ్రాండ్ లుక్ ఉన్న ఫ్యాబ్రిక్ మనకి ఇంత తక్కువ ప్రైస్లో మాత్రం ఎక్కడ దొరకదండి. అలాగే దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో టమాటో రెడ్లో ఇచ్చానండి. ఇదైతే మనకి చందేరీలో వస్తుంది, కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను. దుపట్టా కూడా ఇచ్చానండి దీనికి. కాకపోతే యూనిక్గా ఉంటుంది దుపట్టా మాత్రం, రెగ్యులర్గా కాకుండా ఇలా మనకి లెహెంగా ఫ్యాబ్రిక్లోనే బెల్ట్ లాగా ఇచ్చి ఇందులో ఏవేవైతే కలర్స్ వచ్చాయో అన్నీ కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్లో తీసుకొని హెవీ ప్లీట్స్ వచ్చేలాగా మంచి రఫుల్లో మనకి మల్టీ కలర్లో వచ్చేలాగా దుపట్టా అయితే ఇచ్చాను. అది కూడా వన్ సైడ్ ఇలా వదిలేస్తే పిల్లలు కదండి ఎక్కువ క్యారీ చేయలేరు, వద్దు మమ్మీ దుపట్టా తీసేసే అంటారు. అలా కాకుండా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా జస్ట్ పిన్ చేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది కూడా ఉండదండి. సైడ్కి ఇలా వేసుకున్నట్లయితే అసలు వాళ్ళ ఎంత ఆడుకున్నా ఏం చేసినా కూడా ఊడిపోకుండా ఉండేలాగా ఇలా డిజైన్ చేశాను. నాకు కొత్త ఐడియా వచ్చింది, నాకైతే మంచిగా అనిపించింది, అంటే పిల్లలకి యూజ్ అవుతుంది అనిపించింది. ఇది మన పెద్దవాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు ఈ మోడల్లో. రఫుల్ మాత్రం హెవీగా యూజ్ చేయాలి, మల్టీ కలర్లో ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లోనే ఎంబ్రాయిడరీ అండి. ఇది కూడా మనకి సెల్ఫ్ డిజైన్లోనే ఇచ్చాను బ్లౌజ్ అయితే, అది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజు లెహెంగా సేమ్ డిజైన్లో వస్తాయి. ఇదైతే మనకి రెగ్యులర్ డిజైనే అండి, ఫ్లవర్ డిజైన్లో వస్తుంది. మొత్తం కూడా మల్టీ కలర్లో వచ్చింది. రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ అనేది మ్యాట్ ఫినిష్తో రావడం వల్ల మంచి కలర్ లుక్ అయితే మంచి లుక్ అయితే ఉంది. జార్జెట్ అయితే మనకి వైన్ కలర్లో వచ్చింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఎల్లో, రెడ్, లావెండర్ ఇంకా సీ బ్లూ కాంబినేషన్స్తో మల్టీ కలర్లో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, రెగ్యులర్గా అయితే ఏమి ఉండవండి. ఒకవేళ మీకు రెగ్యులర్ అనిపించినా సరే ఫ్యాబ్రిక్లో కానివ్వండి, సీక్వెన్స్లో లేదంటే థ్రెడ్స్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన అన్నీ కూడా దగ్గరుండి కలర్స్, థ్రెడ్స్, సీక్వెన్స్ ఇది కావాలి, ఇది మ్యాచ్ చేస్తేనే ఈ లుక్ ఉంటుంది, అలా దగ్గరుండి చేయించినవి కాబట్టి చాలా యూనిక్గా ఉంటాయి. దీనికి కూడా బ్లౌజ్ అయితే నేను సెల్ఫ్ కలర్లోనే తీసుకున్నాను. ఇలా వస్తుంది సింపుల్, కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఇలా వస్తుందండి క్రాప్ టాప్ లెహెంగా అనేది కూడా డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా వస్తుంది. అన్నీ కూడా మనకి డబుల్ లైనింగ్లోనే ఇచ్చానండి. ఇదైతే ఇలా ఉంటుందండి సెట్. ఫ్లేర్ అయితే అన్నీ కూడా సేమ్ అండి, 3 మీటర్స్ మినిమం తీసుకుంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో సేమ్ ప్యాటర్న్లో పిస్తా గ్రీన్ షేడ్, ఇది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను, ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జార్జెట్లో కంఫర్టబుల్గా ఇంకా పార్టీ వేర్గా గ్రాండ్గా ఉండాలంటే ఇలా బాగుంటుంది. సెల్ఫ్ డిజైన్లోనే బ్లౌజు క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను, కాకపోతే ప్లీటెడ్ మోడల్లో చుట్టూ పైపింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ప్యాటర్న్ ఇచ్చానండి, పాట్ నెక్ పైకి కాకుండా కిందికి వచ్చేలాగా ఇచ్చాను. ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ బటన్స్ కింద మనకి టై చేసుకోవడం కోసం డోరీస్ ఇలా ఇచ్చాను. మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్లో ఇలా డిజైన్ చేశాను. ప్రతి ఒక్కటి చూడండి, మీరు ఏది అబ్జర్వ్ చేసినా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ ఫ్యాబ్రిక్ యూస్ కాలేదు, ఈ డ్రెస్సే యూస్ కాలేదు అనుకున్నా కూడా డిజైన్స్ అయితే మీకు ఐడియాస్ వస్తాయండి. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చి కొత్త డిజైన్స్ లెహెంగాస్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఎన్నో రకాల డ్రెస్సెస్ అయితే నేను డిజైన్ చేశాను. అయితే నెక్స్ట్ టస్సర్లో అండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఓన్గా కస్టమైజ్ చేసిన డిజైన్సే, మీకు ఎక్కడ కూడా మార్కెట్లో దొరకవండి ఇలాంటివి. ఒకవేళ దొరికినట్లయితే అది కాపీ చేసినట్లే, కానీ నా దగ్గర దొరికిన తర్వాతే బయట దొరుకుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత కస్టమైజేషన్, కలర్ కాంబినేషన్స్ ఎక్కడ కూడా ఉండవు. ఇదైతే టస్సర్ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినట్లయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ అంటే ఇదే అండి. ఇప్పటి నుంచో ఎన్నో రకాల డిజైన్స్ అయితే చేశాను, థీమ్ వైజ్గా చేశాను, పార్టీ వేర్గా ఎన్నో రకాలుగా చేశానండి. అందులో ఇదొకటి పిస్తా గ్రీన్ పైన మొత్తం మల్టీ కలర్లో ఇలా ఫిగర్స్ వస్తాయి. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్లో, ఇది కూడా మనకి అబ్స్ట్రాక్ట్ డిజైన్లో ఇచ్చానండి. కాలర్ అయితే పీటర్ కాలర్ ఇచ్చానండి, అది కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చాను, ఆల్రెడీ మనకి డిజైన్ ఉంది కాబట్టి. కింద ఇలా మనకి కట్ వర్క్లోనే వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా కట్ వర్కే వస్తుంది. బ్యాక్ సైడ్ సింపుల్గా ఉంటుంది, బటన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాను. ఇది కూడా మనకి ఇక్కడ వచ్చిన ఫిగర్స్లో కలర్ కాంబినేషన్సే ఇక్కడ యూజ్ చేశానండి. సింపుల్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ కూడా డబుల్ లైనింగ్ క్యాన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అండి, మంచి వాయిలెట్ కలర్లో ఇచ్చాను. బ్లౌజ్ అయితే సేమ్, కాకపోతే మనకి కలర్ ఒక్కటే డిఫరెంట్. దీనికి తగ్గట్టుగా ఈ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. మంచి వాయిలెట్ కలర్కి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్లోనే ఇచ్చానండి. ప్యాటర్న్ మాత్రం బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాను. వన్ సైడ్ స్లీవ్ వస్తుంది, వన్ సైడ్ మాత్రం ఇలా స్ట్రిప్ మోడల్లో ఇచ్చాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి, మొత్తం ఇలా వస్తుంది. ఇది కూడా పఫ్ స్లీవ్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది, యూనిక్గా ఉంటుంది బ్లౌజ్ అయితే.
మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ప్రైజెస్ కూడా విత్ డిస్కౌంట్, వితౌట్ డిస్కౌంట్ ఎంత అనేది, అంటే మీకు డిస్కౌంట్ ఎంత ఇచ్చామనేది కూడా తెలియాలి కాబట్టి 2 ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది థీమ్ వైజ్లో అండి, మొత్తం ఫ్రోజన్ థీమ్లో వస్తుంది. చాలా బాగా రన్ అయిన ఫ్యాబ్రిక్, అసలు అన్నీ కూడా రన్ అయ్యాయండి. చెప్తున్నాను థీమ్ వైజ్గా అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు కదా పిల్లలు, చాలామంది ఇష్టపడతారు. మా పాప అయితే ఫస్ట్ అండి అందులో థీమ్ వైజ్గా డిజైన్ చేయడంలో మా పాపే కారణం. ఎందుకంటే ఈ థీమ్ డిజైన్ చేయి మమ్మీ, ఈ థీమ్ డిజైన్ చేయని ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో తెప్పించాను. ఇది చూడండి, బ్లౌజ్ అయితే మనకి సేమ్ థీమ్లోనే కాంట్రాస్ట్ కలర్లో ఇలా వస్తుంది. సెట్ వైజ్గా ఉంటుందండి మొత్తం. ఇది ప్రింట్ అయితే మనకి 1 మీటర్ కట్లో ఇలా వస్తుంది. బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు. సెట్ లాగా ఇలా డిజైన్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సర్లోనే అండి, మధుబని ప్రింట్లో వస్తుంది. ఇది కూడా మనకి హాఫ్ వరకు మొత్తం ప్రింట్, పైన అయితే ప్లెయిన్ ఇచ్చాను. ఈ డిజైన్ హైలైట్ అవ్వడం కోసం లెహెంగా లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తాస్ లాగా ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు. పిస్తా గ్రీన్ షేడ్లో. అలాగే బ్లౌజ్ అయితే చిన్న ప్రింట్ వస్తుందండి. సేమ్ ఇదే ప్రింట్ కానీ చిన్న ప్రింట్లో ఇచ్చాను బ్లౌజ్కి, యోక్ పార్ట్కి యూజ్ చేయడం కోసం. లేదు ఈ ఫ్యాబ్రిక్ ఇలా లెహెంగా లాగా కాకపోయినా సింపుల్ బ్లౌజ్ కోసం యూస్ చేసిన ఆల్రెడీ మన దగ్గర శారీస్ ఉన్నట్లయితే వాటికి కూడా బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రింట్. మనకి పిస్తా గ్రీన్ పైన మల్టీ కలర్లో మధుబాని ప్రింట్లో వస్తుంది. మొత్తం సెట్ అయితే ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ అయితే ప్యాటర్న్ ఇచ్చానండి. బ్లౌజ్కి ఇలా వస్తుంది. బటన్స్ సైడ్కి ఉంటాయి, ఇక్కడ చూడండి సైడ్కి వస్తాయి ఇలా బటన్స్. బాగుంటుంది. బ్యాక్ ఓపెన్ వచ్చి ఇలా ఉంటుంది. మొత్తం సెట్ ఇలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ కూడా ఉందండి. ఇదైతే పీచ్ కలర్లో వస్తుందండి, పీచ్ పింక్ కలర్లో ఉంది. మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వస్తుంది, ఫ్రంట్లో ఇలా ఉంటుంది. స్లీవ్లెస్లో వస్తుంది. ఇది కూడా ఇలా ఉంటుంది. మొత్తం డ్రెస్ అంతా ఇలా వస్తుంది. సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్లోనే ఇంకా కలంకారీ ప్రింట్లో అండి. ఇది కూడా ఓన్గా డిజైన్ చేసింది. ప్రతి ఒక్కటి కూడా ఓన్గా డిజైన్ చేసింది, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కింద కూడా ఎలిఫెంట్ డిజైన్లో ఇచ్చానండి, హైలైట్ అయ్యేలాగా. స్కర్ట్ మోడల్లోనే ఇచ్చాను. ఫ్లేర్ కూడా మంచి ఫ్లేర్లో వస్తుంది. అలాగే బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుందండి. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజు, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ఇచ్చాను. బ్యాక్ సైడ్ కూడా మనకి బటన్స్, అలాగే కింద పాట్ నెక్లోనే ఇలా రివర్స్గా ఉంటుంది. టై చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం చుట్టూ కూడా గోల్డ్ పైపింగ్ అయితే ఇచ్చానండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే ఆనియన్ పింక్ కలర్కి మంచి మెరూన్ వైన్ షేడ్లో ఉంది. కొంచెం వైన్ షేడ్ కానీ మెరూన్ షేడ్లో కానీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేను. ఇలా ఉంటుందండి. మంచి కాంబినేషన్ ఇది కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్లోనే అండి, ఇవి కూడా కలంకారీలోనే డిజైన్ చేశాను. చాలా బాగుంటాయి అన్నీ కూడా, దేనికి అదే అండి. ఇదైతే మనకి డీ డిజైన్లో వస్తుంది. ఇక్కడ చూడండి మనకి జింకలు ఎంత బాగా వచ్చాయో, పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో పెయింట్ చేసుకోవడం అంతా కుదరట్లేదు కాబట్టి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ అనేవి చాలా ఇష్టం కాబట్టి ఇలాంటివి ఎక్కువగా డిజైన్ చేస్తూ ఉంటాను. నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మీరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీలో ఇచ్చానండి. ఇక్కడ ఏదైతే డీర్ వచ్చిందో అదే కాంబినేషన్లో ఇలా ఇచ్చాను. బ్లౌజ్ సింపుల్గానే ఇచ్చాను. ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే సింపుల్గా ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి స్క్వైర్ షేప్ వచ్చేలాగా ఉంటుందండి. కింద పైన బటన్స్ ఉంటాయి. క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. మెరూన్ షేడ్లో వస్తుంది. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది. మొత్తం సెట్ అయితే ఇలా ఉంటుందండి. స్కర్ట్ అలాగే క్రాప్ టాప్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే కలంకారీలోనే అండి, డిఫరెంట్ ప్యాటర్న్ అండి. చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. పీచ్ కలర్కి లైట్ పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్ పైన మొత్తం కూడా ప్రింట్ అనేది ఇలా వస్తుంది. ఇది కూడా పెయింట్ వేసినట్టుగా ఉంటుందండి. హాఫ్ వరకు బార్డర్ లాగా వస్తుంది. అదే డిజైన్ మనకి బ్లౌజ్ లాగా కూడా వస్తుందండి. ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా బో ఇంకా స్క్వైర్ నెక్ అయితే ఇలా ఇచ్చాను. చుట్టూ కూడా పైపింగ్ వస్తుంది. థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా ఇచ్చాను. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతాయి అసలు. ఇలా చూసిన దానికన్నా ఇంకా వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. థీమ్ వైజ్లో అండి, ఇదైతే డైనోసార్ థీమ్లో ఇచ్చానండి. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దగ్గరుండి చేయించినాం అండి. ఎంతో కష్టపడతాం ఇలా డిజైన్ చేయడం కోసం. 1-2 months అయితే టైం తీసుకుంటాను. ఎందుకంటే ఇవి నేను ఒక పేపర్ మీద ఇలా కావాలి అని మళ్ళీ డ్రా చేయడం, అది సిస్టంలో డిజైన్ చేయడం, కలర్ కాంబినేషన్స్ అన్నీ సెట్ చేసుకోవడం. డిజిటల్ ప్రింట్ కాబట్టి మంచి మంచి కలర్స్ రావాలి మనకి, ఏ దగ్గర ఏ డిజైన్లో ఏ కలర్ రావాలి ఇవన్నీ చూస్ చేసుకోవడం, శాంపుల్ చేయడం. ఆ తర్వాత అవుట్పుట్ వచ్చేసరికి
మనకి 1-2 మంత్స్ అయితే పడుతుంది. రిజల్ట్ వెనుక చాలా కష్టం ఉంటుందండి. ఇది కూడా పైకి కనిపించదు. ఎంతో కష్టపడతాం వెనుక. ఇంకా అది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఈ ఫ్యాబ్రిక్కి ఎలా బ్లౌజ్ డిజైన్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ దానికి ఎంబ్రాయిడరీ డిజైన్ చేయాలి, ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ అండి. చూడటానికి ఒకేసారి వీడియో చూడగానే సింపుల్గా బాగుంది బాగాలేదు అని ఒక జడ్జిమెంట్ ఇస్తాం, కానీ దాని వెనుక మాత్రం చాలా కష్టమైతే ఉంటుంది. అది మీకు చూస్తే కూడా తెలిసే ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీలోనే ఇచ్చాను. ఈ థీమ్కి రిలేటెడ్గా ఉండేలాగానే ఇచ్చాను. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి, మనకి సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మన దగ్గర చాలా స్పెషల్ అండి, ఎందుకంటే దగ్గరగా స్టిచ్చెస్ కానివ్వండి, ఎందుకంటే ఇందులో డిఫరెన్స్ అయితే ఉంటుంది. దూరంగా ఉండటం లేదంటే దగ్గరగా ఉండడం అలా డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర వేసిన ఎంబ్రాయిడరీలు కూడా మంచి డిజైన్తో ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ స్టిచ్చెస్ చూడండి, మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సేమ్ మోడల్లో మీకు తక్కువ ప్రైస్లో వేస్తామని చెప్పినా సరే మీరు కంపేర్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అని. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, బాగుంటుందండి. కాంబినేషన్ కూడా లావెండర్ అలాగే రామా కలర్ కాంబినేషన్లో ఇచ్చాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి ట్రైబల్ థీమ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా పీచ్ పింక్, లైట్ పీచ్ కలర్కి, ఇది కూడా పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్కి కిందంతా బార్డర్ టైప్లో ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా బ్రైట్గా రెడ్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్స్ వచ్చేలాగా ఇచ్చాను. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్లోనే ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుందండి. ఇలా రఫుల్ మోడల్లో 2 లేయర్స్ వచ్చేలాగా రఫుల్ మోడల్, వన్ సైడ్ వచ్చేసి స్ట్రిప్ మోడల్లో ఇచ్చాను. ఇలా ఉంటుంది, వన్ సైడ్ స్లీవ్స్ వస్తాయి. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్లోనే పెయింటింగ్ లాగా ఉంటుందండి. డిజైన్ అయితే పెయింట్ వేసినట్టుగానే అనిపిస్తుంది, మీకు డిఫరెన్సే తెలియదు అసలు. నేను చాలా పెయింటింగ్స్ వేసానండి, ఇలాంటి పెయింట్ వేసాను కాబట్టి నాకు డ్రెస్ మీద వేస్తే బాగుంటుంది అనిపించి ఇలా డిజిటల్ ప్రింట్లో వేయించాను. ఎక్కడ కూడా మీకు డిఫరెన్స్ తెలియదు. అవుట్లైన్ కానివ్వండి, ఇందులో ఫిల్ చేసినట్టుగా షేడెడ్ లాగా కూడా పెయింట్ వేసినట్టుగా ఉండేలాగానే చేయించాను. క్రీమ్ కలర్, బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ గోల్డ్, దాని మీద మల్టీ కలర్లో లేడీ డిజైన్ వచ్చేలాగా ఇచ్చాను. ఇక్కడ పీకాక్ కానివ్వండి, మనకి ఇక్కడ వీణ పట్టుకున్నట్టుగా అలా అంతా కూడా చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది. దానికి రిలేటెడ్గా ఉండేలాగానే బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కూడా చేశాను. చాలా నీట్గా ఉంది చూడండి వర్క్. మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తేనే తెలిసిపోతుంది ఈ ఫినిషింగ్ అనేది. ఇక్కడ జరీ కానివ్వండి, థ్రెడ్ వర్క్స్, అవుట్లైన్స్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా ఉంటుంది. క్యాప్ స్లీవ్స్ ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చాను. సైడ్కి అయితే బటన్స్ ఉంటాయి, మిడిల్లో ఏముండదు, సైడ్కి వస్తాయండి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా. క్రాప్ టాప్ లెహెంగా, దీనికి కూడా డబుల్ లైనింగ్ ఉంటుంది, కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది థీమ్ వైజ్గానే అండి, మర్మైడ్ థీమ్లో వస్తుంది. చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటుంది. మొత్తం కూడా కింద చూడండి మర్మైడ్స్ లాగా ఎంత నీట్గా క్యూట్గా ఉన్నాయో. అలాగే ప్రింట్ కూడా మనకి ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్స్ అదంతా కూడా మర్మైడ్ థీమ్లోనే ఉంటాయి. అలాగే బ్లౌజ్ కూడా దీనికి రిలేటెడ్గా ఉండేలాగా మొత్తం ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ థీమ్ వైజ్గా ఇచ్చాము. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫిషెస్కి ఏదైతే షేప్ ఉంటుందో అలా వచ్చేలాగానే బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా ఇచ్చండి, ఓపెన్గా ఉంటుంది. బటన్స్ అయితే ఇక్కడ వస్తాయి. కాంట్రాస్ట్ కలర్లో చుట్టూ కూడా పైపింగ్ వస్తుందండి. మొత్తం కూడా బొటిక్ స్టైల్లో ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలో నెట్ ఫ్యాబ్రిక్లో అండి, మనకి సాటిన్ లైనింగ్ వస్తుంది, కాటన్ ఇంకా క్యాన్ కూడా వస్తుంది. మంచి ఫ్లేర్తో వస్తాయి, చాలా ట్రెండీగా ఉంటుందండి. ఇది కూడా కట్ వర్క్ ఆల్రెడీ వచ్చింది ఫ్యాబ్రిక్కి, మొత్తం కూడా సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. అది కూడా కార్డింగ్ వర్క్ అండి, థ్రెడ్ వర్క్ కాదు, కార్డింగ్ వర్క్లో వచ్చి మంచి లుక్తో ఉంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇలా మనకి సైడ్ షోల్డర్ నుంచి కింది వరకు వచ్చేలాగా హెవీ ప్లీట్స్తో ఇచ్చాను. బ్యాక్ టు ఫ్రంట్ అండి, మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు సైడ్కి వస్తాయి. ఇలా వేసుకుంటే మనకి షోల్డర్ నుంచి కిందికి వచ్చినట్టుగా ఉంటుంది. ఇలా రఫుల్లో ఇచ్చాను, సేమ్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్తోనే. ఇక్కడ మాత్రం మనకి కట్ వర్క్ వస్తుంది కింద. మీకు కావాలనుకుంటే ఓన్లీ కట్ వర్క్ బార్డర్తోనే మనం ఈ ఒక పట్ల యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి డార్క్ ఆనియన్ షేడ్ అండి, కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది, బాగుంది. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, గోల్డ్ కలర్లో, సేమ్ ప్యాటర్న్లో గోల్డ్ కలర్. మొత్తం సీక్వెన్స్ అలాగే కార్డింగ్ వర్క్, జెరీ లైన్స్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. కట్ వర్క్లో కింద బార్డర్ అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఇచ్చాను, ఇలా రఫుల్ మోడల్లో హెవీగా ప్లీట్స్ వస్తాయి, ప్లఫీగా చాలా గ్రాండ్గా ఉంటుంది. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, ఏం చేంజ్ చేయలేదు. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ ఈ సైజు సరిపోవట్లేదు, మాకు వేరే సైజులో కావాలి, స్టిచ్ చేయించుకుంటాం, లేదంటే ఓన్గా మేమే స్టిచ్ చేసుకుంటాం అనుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అయినా పర్చేస్ చేయొచ్చు.
ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.